నదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు తక్కువ టీఎంసీలకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర ఒప్పుకుందని ఆరోపించారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. ఇన్నాళ్లు ఓపిక పట్టామని, ఇకపై తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరు జిల్లాకు ద్రోహం చేశాయని విమర్శించారు. బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైనే ముఖ్యంగా చర్చించామని చెప్పారు. తమ హయాంలో పాలమూరు ప్రాజెక్టుకు 90.81 టీఎంసీలు కేటాయించామని, రాష్ట్ర ప్రభుత్వం 45 టీఎంసీలకు కేంద్రం దగ్గర ఒప్పుకుందని ఆరోపించారు కేసీఆర్. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసిండ్రో, దాని ఇంకేం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియ పడతం ఉంది, ఇంత దారుణం ఉంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది? కేంద్ర ప్రభుత్వంతో తమాషా బీజేపీ DPR వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణకు బీజేపీ శనిలా మారిందని ఫైర్ అయ్యారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తాము 6 అనుమతులు తీసుకొచ్చామని చెప్పారు. చంద్రబాబు మాట విని కేంద్రం DPR ను వెనక్కి పంపించినా కాంగ్రెస్ సర్కార్ మౌనంగా ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని బహిరంగ సభలు పెట్టి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. నదీ జలాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు కేసీఆర్. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి. అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసామండి. మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం. మేము 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు కేసీఆర్. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదన్నారు. 2 ఏళ్లు మౌనంగా చూస్తున్నామని చెప్పారు. రేపటి నుంచి తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, కేంద్ర ప్రభుత్వాన్ని నిద్రపోనీయం. మా హక్కుల పరిరక్షణకు ఒక డ్రాప్ తక్కువైనా కూడా ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ వాట్ ఎవర్ కాస్ట్, టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించడం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు కేసీఆర్. హైదరాబాద్ లో పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని చెప్పారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులతో సహా అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జంట నగరాలలో పట్టపగలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి. అడిగే దిక్కు లేదు. మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. NCRB రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇలా తెలంగాణలో. ఫార్మా కంపెనీలను మొత్తం ఒక్కచోటకు తెచ్చేందుకు తాము ప్రయత్నించామన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందన్నారు కేసీఆర్. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఫార్మా ఉంది కాబట్టి హైదరాబాద్ యొక్క లార్జర్ ఇంట్రెస్ట్ లో ఫ్యూచర్ దృష్ట్యా ఫార్మాను కాపాడుకోవాలి, ఆ ఎక్కువ పోనీయద్దు, ప్లస్ ఈ కాలుష్య భారం నుంచి ప్రజలను రక్షించుకోవాలి. అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా పెడదాం దాంట్లో అని చెప్పి ఫార్మా ఇండస్ట్రీ తెచ్చినాం. మహిళలకు 2500 ఇస్తాం. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాడు. మేము తులం బంగారం కల్పిస్తాము. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం పాలనలో విఫలమైందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు. పార్టీ బలోపేతంపైన చర్చించారు. డిజిటల్ పద్ధతిలో ఫ్రీగానే మెంబర్షిప్ ఇవ్వాలన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటుపైన నేతలతో డిస్కస్ చేశారు బీఆర్ఎస్ చీఫ్.